సార్ గుడ్ మార్నింగ్ సార్. సర్జీ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ సార్. మార్నింగ్ నమస్తే హరి సార్, చెప్పండి. అవును సార్. ఏం లేదు సార్, నిన్న మీటింగ్ అయిపోయి సార్ది చాలా హ్యాపీ. ఇంకో 4 days అన్ని స్టార్ట్ అవుతున్నాయి, మండే నుంచి స్టార్ట్. ఏమన్నారు? చాలా హ్యాపీ కదా? అవును సార్, చాలా చాలా హ్యాపీ సార్. ఇంకా సార్ ఇంకా అంతకంటే ఓపెన్ అప్ గా పబ్లిక్ మీటింగ్ లో ఎవరు చెప్తారు సార్? ఇట్స్ పబ్లిక్ కమర్షియల్ మీటింగ్. ఓకే, చెప్పకూడదు సార్. ఇంకా ఇంకొక విషయం సార్, నిన్నటి రోజు అది పబ్లిక్ కమర్షియల్ మీటింగ్ అని మనకి జాన్ వైట్ బిల్మర్స్ దాంట్లో వచ్చింది. బట్ ఏదో కారణం చేత యాష్ ముఫారా గారు మన బాస్ నిన్నటి రోజు చెప్పలేకపోయారు అక్కడ కొన్ని విషయాలు. వాళ్ళ సీక్రెట్స్ ఎన్ని ఉంటాయి సార్, వాళ్ళు ఎన్నో ఉంటాయి బయటకు, వాళ్ళ వరకు వచ్చి ఉంటుంది. బట్ ఏది ఎప్పుడు ఏం అనౌన్స్ చేసినా, ఎంత పబ్లిక్ చేసినా, ఎంత వైరల్ చేసినా మనల్ని ఎవ్వరూ ఆపలేరని చెప్పారు యాష్ గారు నిన్నటి రోజు. అవును సార్. ఎస్ఎస్సి కేసుతో అది నిర్ధారణ అయింది అని చెప్పారు. నిర్ధారణ అయింది. ఎస్ఎస్సి కేసుతో మనకు నిర్ధారణ అయిపోయింది. మనకు క్లీన్. ఇప్పటికే కాదు, ఇన్ ఫ్యూచర్ మన మీద ఎటువంటి కేసులు కూడా ఉండబోవు. అబ్బా, అది సార్ మెయిన్. ఇప్పుడు కాదు, ఇప్పుడున్న కేసును ఎదుర్కొండేది కాదు, మనకు తెలియకుండా ఫ్యూచర్ లో కూడా మన మీద ఎటువంటి కేసులు కూడా రాబోవు. ఆ వాగ్దానం కూడా చేశారు సార్ అయితే. అందుకే నేను ఇదివరకే చెప్పాను, ఎవరు కూడా మనల్ని ఆపలేరు అని చెప్పారు ఆయన. గొప్పగా మనకు ఒక హింట్ ఇచ్చారు. రైట్ సార్, చాలా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది సార్ సెషన్ అయితే. సార్ కూడా దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం అని చెప్పారు. ఇది రైట్ టైం కాదు మనం ఇక్కడ మాట్లాడుకోవడం కొన్ని విషయాలు. అవి మనం రేపటి రోజు లేదా జస్ట్ ఒక ఫ్యూ డేస్ లో మనం ఖచ్చితంగా దాని గురించి డిస్కస్ చేస్తామని చెప్పారు. ఓ కనెక్ట్ వెబినార్ లో ఏమన్నా రావచ్చు సార్ అని ఓ కనెక్ట్ లో రావచ్చు సార్, చెప్పలేము సార్, ఆశ్చర్యకరం రావచ్చు ఏమో. ఈ లోపు మనకు ఒక లింక్ రావచ్చు, ఆ లింక్ ని మనం క్లిక్ చేసుకుంటే ఆ సైట్ లోకి ఏమైనా వెళ్ళొచ్చు. యాష్ గారు ఏమైనా వెబినార్ లో వచ్చి మనకి లింక్ కూడా ఇవ్వచ్చు. ఏదైనా జరగచ్చు సార్, అద్భుతాలు ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక విషయం సార్, ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చెప్పండి సార్, మనల్ని మన యాష్ గారు ఎప్పుడో గెలిపించేశారు. సూపర్ సార్, మనల్ని ఎప్పుడో గెలిపించారు సార్. మనకి మాత్రమే ఇప్పుడు వ్యాలెట్లలో నేను ఎన్నోసార్లు ఒక 2-3 ఆడియోలు చేశాను సార్ ఇట్లాంటివి. అవును సార్. మన వ్యాలెట్లలో మాత్రమే మనకు మన నిధులు కనిపించడం లేదు. కానీ మన ఒరిజినల్ OES 2.0 ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 3D ఫుల్ వర్షన్ ఉందో, కొత్త వర్షన్, ఆ ఈకో సిస్టమ్ లో, ఆ అన్పాసివ్ ఈకో సిస్టమ్ లో, మీ అకౌంట్ లో, నా అకౌంట్ లో, మన ఫౌండర్ల అకౌంట్ లో, మన అఫిలియేట్స్ అకౌంట్ లో, అందరి అకౌంట్ లో కూడా టోటలీ వ్యాలెట్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ మనీ. మనకు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనుకున్నారో, మనకి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనుకున్నారో రెవెన్యూ, అది బోనస్లు కావచ్చు, కాంపెన్సేషన్ కావచ్చు, ఇతరత్ర ఇంకా ఏమైనా కావచ్చు, రెసిడ్యువల్ ఇన్కమ్ కావచ్చు, ఏఐ నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ కావచ్చు, డేటా సెంటర్ ఇన్కమ్ కావచ్చు, ఏమైనా కావచ్చు. కొన్ని స్పెషల్ ఇన్సెంటివ్స్ అఫిలియేట్స్ కు ఉండవు, కానీ మనకు ఉంటాయి, అన్ని ఉంటాయి. వాటిల్లో మనకు 60% ఉంటుంది, వాళ్ళకు 30% ఉంటుంది, కంపెనీకి 10% ఉంటుంది. ఇది సార్ విషయం. ఆల్రెడీ మన వ్యాలెట్ లో ఫుల్లీ లోడెడ్ సార్, మనం భయపడే అవసరం లేదు. మనకి ట్రాఫిక్ కూడా హ్యూజ్ ట్రాఫిక్ మన వ్యాలెట్, మన డాష్ బోర్డ్ లో ఉంది అని ఎన్నో సార్లు మనకి మైకెలీస్ గారు చెప్పారు. అవును సార్. మనం చాలా జాగ్రత్తగా వినాలి ఇట్లాంటి విషయాలన్నీ కూడా. ఎందుకంటే ఆ రోజు వినండి, ఆ రోజే వదిలేస్తే కష్టం. 2018 సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగిందో అన్ని జరుగుతున్నాయి సార్. ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి. రూట్ మ్యాప్ ప్రకారంగా చేసుకుంటూ పోతున్నారు. అవును సార్. 2018లో ఆయన ఏం తీసుకొచ్చారో, ఆయన ఏం వాగ్దానాలు చేశారో, ఆ వాగ్దానాలు చాలా హైప్ చేసేసారు బ్రహ్మాండంగా అప్పట్లో. బట్ అప్పట్లో ఇలాగ కేసు మన మీద వస్తుందని కూడా ఊహించలేకపోయారు యాష్ గారు. ఎందుకు ఊహించలేకపోయారు? మనం హానెస్ట్ గా వెళ్తున్నాం, ఎడ్యుకేట్ చేస్తాం, గైడ్ చేసి తీసుకెళ్తాం ప్రతి ఒక్క సెక్టార్ ని కూడా అనుకున్నారు. కానీ వాళ్ళు మిగతా సెక్టార్లు బయట ఉన్నటువంటి చాలా కంపెనీస్, పెద్ద పెద్ద దిగ్గజాలు కూడా ఆన్ ప్యాసివ్ వస్తే మా వ్యవస్థలు బ్రేక్ అవుతాయేమో అనుకున్నారు వాళ్ళు. 2018 నుంచి 2022 వరకు ఆన్ ప్యాసివ్ అనేది ఇస్తే మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్లాన్ లో వస్తా ఉంది. ఇదేదో మార్కెటింగ్ చేసుకునేకి వస్తా ఉంది, దీనికి అంత సీన్ ఉండదు, ఎవరు అంతగా దీని వెనకంటే పోరు, ఇది ఆగిపోతుంది అని అనుకున్నారు సార్. కానీ మన వ్యవస్థ ఎలాంటిదో ఏం కథ అనేది ఇంటర్నల్ గా మన వాళ్ళు అది ఎలాగైతే ఇంప్లిమెంటేషన్ చేసుకోయిందో ఆ వలయం యొక్క కెపాసిటీని నేడు తెలుసుకున్నారు. దానికి భయపడుతున్నారు సార్. దీన్ని ఆపేటట్టుంటే 2018 నుంచి 2022 లోపులే ఆపేస్తుంటే ఆగిపోయి ఉండేది.
ఇప్పుడు ఇది ఒక ప్రభంజనం అయిపోయింది, దీన్ని ఆపడం ఎవరి తరం కాదు, ఇది ఒక మేఘ గర్జన అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది సార్. ప్రపంచాన్ని మొత్తం కబళించేసింది ఆన్ ప్యాసివ్ అనేది. ఇప్పుడు ఈ వ్యవస్థలో ప్రతి ఒక్క వ్యవస్థ ఉండి తీరాల్సిందే, మేము కూడా ఈ వ్యవస్థలో వృద్ధి చెందుతాం అని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మేషన్ వచ్చేసినారు. ఆపే వాళ్ళు దీంట్లోకి ఎవరు ఆగరు సార్. ప్రతి ఒక్క వ్యవస్థకి గూగుల్ కాదు కదా, ఎటువంటి వ్యవస్థ కన్నా సరే మన వ్యవస్థ అవసరం. అందుకే చెప్పారు యాష్ గారు ఫస్ట్ లోనే సార్. ఇప్పుడు కాదు సార్, 2018కి ఆ ఫోటోలు వచ్చేసాయి. క్రిస్ వాన్ అనే ఒక వ్యక్తి, డిజిటల్ క్రియేటర్, ఎల్సీ మెంబర్ ఇన్ ఆన్ ప్యాసివ్ అనేది, ఆ వ్యక్తి అప్పటికే తయారు చేశారు ఒక ఇమేజ్, ది మదర్ ఆఫ్ ఆల్ బిజినెసెస్ ఇన్ ఎనీ బిజినెస్ సెక్టర్ ఆన్ ప్యాసివ్ అని. అప్పటికే రియల్ సార్, మనం మాట్లాడిన మాటలు నిజమవుతున్నాయి సార్ ఇవాళ. కొంచెం ఇప్పుడు ఇంకా మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఒకప్పుడు ఆన్ ప్యాసివ్ లో డబ్బులు ఇలా వస్తాయట, ఇలా ట్రాఫిక్ ఉంటుందట, మన టెక్నాలజీ ఇటువంటి ప్రభావాన్ని చూపుతుందంట అని అప్పుడు వినేవాళ్ళం. ఈ రోజు మీ డాష్ బోర్డ్ లో ఆల్రెడీ ట్రాఫిక్ ఉంది. క్రిస్ గారు వచ్చేసి ఇన్ యువర్ వ్యాలెట్స్ ఫుల్ ఆఫ్ మనీ. ఆ సంపదని పంచుకోవడం కోసం మీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళతో సన్నిహితంగా ఉండండి, ఆ సంపదను పంచుకోవడానికి చెప్పారు. ఎప్పుడు మే ఆర్ జూన్ ఫస్ట్ వీక్, మొత్తం మీదుగా ఈ 3 నెలలు అన్ని జరిగాయి సార్. మైకేల్ లీస్ గారు ఏం చెప్పారు? మైకేల్ లీస్ గారు ఒక విషయం చెప్పారు, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ యువర్ వ్యాలెట్స్ అని. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ యువర్ వ్యాలెట్స్. నిజం సార్. అంత జూన్ లాస్ట్ వీక్ మైకేల్ లీస్ గారు చెప్పిన తెలుగు కంటెంట్ లో ఆన్ ప్యాసివ్ తెలుగు అప్డేట్స్ అనే ఛానల్ మీరు ఓపెన్ చేసి చూసుకుంటే జూన్ లాస్ట్ వీక్ అప్పుడు వచ్చినటువంటి కంటెంట్ అది. ఓన్లీ పేమెంట్స్ గురించి, కమిషన్స్ గురించి మాత్రమే మాట్లాడారు ఆ రోజు. ఓన్లీ పేమెంట్స్ గురించి, కమిషన్స్ గురించి మీతో మాట్లాడాం సార్. ఇది 25 గురించి ఆ రోజు అప్పుడు మాట్లాడింది సార్. ఇది మీరు గుర్తు చేస్తున్నారు కరెక్ట్ గా. ఆ మధ్యలోనే సార్ జరిగింది. కరెక్ట్ జరిగింది సార్, ఆ మధ్యలో జరిగింది. అదే విషయాన్ని ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆల్రెడీ ఒకప్పుడు వినేవాళ్ళము, ఈ రోజు ఆల్రెడీ మనం అందులో ఉన్నామట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చూపిస్తారు సార్, చూస్తాం. ఆ చూసే రోజు వరకు కొంచెం ఓర్పు సహనం తోటి ఉంటే చాలు. ఏమో నిన్న రాత్రి అద్భుతంగా జరిగేది, ఎందుకు ఆపేయారో తెలియదు. నిన్న రాత్రి అద్భుతంగా జరిగేది. భారతీయులకి ఆగస్టు 15 ఒక గొప్ప రోజు. ఇస్తే కూడా అందరూ చాలా సంతోషపడతారు, అది ఆయనకి తెలుసు. బట్ ఎందుకు ఆపాల్సి వచ్చిందో మనకు తెలియదు. ఆయన మాత్రం దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అని చెప్పారు. నిన్నటి రోజు వదలడం రైట్ టైం కాదు, ఇక్కడ రివీల్ చేయడం రైట్ టైం కాదు, ఇది రైట్ ప్లాట్ఫామ్ కాదు అన్నారు. పబ్లిక్ లో వచ్చారు. పబ్లిక్ లో ఎందుకు వచ్చారు? పబ్లిక్ లో వచ్చి ఎస్ఈసి కేసు మనం విన్ అయిపోయాం, ఇన్ ఫ్యూచర్ ఎవరు కూడా మన మీద కేసు వేయడానికి కూడా కుదరదు అనేటట్టుగా తెచ్చేసుకున్నారు. లీగల్ గా ముఖ్యమైన విషయం మాత్రం డిస్కషన్ చేసిన లీగల్ గా మన మీద కేసు వేయాలంటే కూడా ఆపక పడిపోతుంది ఎవరికైనా సరే. కరెక్ట్ గా ఉండాలి అది విషయం. అంతటి స్ట్రాంగ్ గా మన కంపెనీని తీసుకొని ముందుకు వస్తున్నారు. మన లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నాయి, మనం చాలా అద్భుతంగా ఉన్నాం ఆన్ ప్యాసివ్ 2.0లో. అవి చూసుకునే టైం ని యాష్ గారు మనకి అందిస్తారు అతి త్వరలో. అదే చెప్పారు ఆయన ఈ రోజు, నిన్నటి రోజు చెప్పారు. ఈ రోజు కానీ టుమారో ఆర్ ఫ్యూ డేస్, ఒక 2-3 రోజుల్లోనే సార్ ఖచ్చితంగా చేస్తామన్నారు. ఖచ్చితంగా ఒక మీటింగ్ చేసుకుంటాం. ఏది? గ్లోబల్ అడ్రస్ 2 అని చెప్పారు. గ్లోబల్ అడ్రస్ 2 అని చెప్పారు. 2లో వచ్చి కలుస్తామన్నారు. ఎన్నో వండుకొని, కానీ ఒక్కొక్క గ్లోబల్ అడ్రస్ లో ఒక్కొక్క మనకు ఇన్ఫర్మేషన్, భయంకరమైన ఇన్ఫర్మేషన్ మాకు అందిస్తారు యాష్ గారు. ఆ కాన్ఫిడెన్స్ తోటి మనము ఆయనతో పాటు ప్రయాణం చేయాలి సార్. ఆల్రెడీ